వెల్కమ్ టు వ్యూ పాయింట్. వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్లో పుచ్చకాయను ఎక్కువగా తింటారు. పుచ్చకాయలో దాదాపు 90% నీటితో నిండి ఉంటుంది. ఇది వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఇప్పటికీ మార్కెట్లో పుచ్చకాయలు విరివిగా లభిస్తున్నాయి. పుచ్చకాయలో విటమిన్ ఏ, బి కాంప్లెక్స్, సి, పొటాషియం మీ చర్మానికి పోషణ అందిస్తుంది. వీటితో పాటు పుచ్చకాయలోని లైకోఫెన్, బీటా కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎండాకాలంలో డీహైడ్రేట్ అవ్వకుండా పుచ్చకాయ కాపాడుతుంది. అయితే చాలా మంది పుచ్చకాయను కట్ చేసి తిన్న తర్వాత కొంత భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి తింటారు. అయితే ఇలా తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే మీరు ఆ పని చెయ్యరు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల కలిగే ప్రమాదాలేంటో తెలుసుకుందాం. చాలా మంది పుచ్చకాయను తెచ్చుకొని తర్వాత కట్ చేసి కొంత భాగం తింటారు. మరికొంత భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెడతారు. ఆ తర్వాత తినాలనిపించినప్పుడు మిగిలిన భాగాన్ని తింటారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఇలాంటి పుచ్చకాయ తినడానికి రుచిగా చల్లగా ఉంటుంది. అయితే ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తుందంటున్నారు నిపుణులు. ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయలో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచితే లైకోఫెన్, సిట్రలిన్, విటమిన్ ఏ, విటమిన్ సి పరిమాణం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచటం వల్ల అది ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం పెరుగుతుంది. కట్ చేసిన పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచటం వల్ల అందులో ఉండే చక్కెర పరిమాణం పెరుగుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో ఉంచటం వల్ల దాని పోషక విలువలు తగ్గుతాయి. చల్లని పుచ్చకాయ తినడం వల్ల దగ్గు, జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. చల్లని పుచ్చకాయలో ఉండే బ్యాక్టీరియా పేగుకు హాని కలిగిస్తుంది. కడుపు సంబంధిత వ్యాధులు, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టే బదులు దాన్ని గది ఉష్ణోగ్రతలో ఉంచాలంటున్నారు నిపుణులు. ఆ తర్వాత కొన్ని గంటలకి తింటే సరిపోతుందంటున్నారు. అంతేకాకుండా కట్ చేసిన పుచ్చకాయను రంధ్రాలు ఉన్న మూతలో కవర్ చేయాలంటున్నారు. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని బయట పొర చాలా మందపాటి తొక్కను కలిగి ఉంటుంది. దీని కారణంగా అది త్వరగా చెడిపోదు. పుచ్చకాయ చల్లని స్వభావం కలిగి ఉంటుంది. అయితే రాత్రిపూట తినకూడదంటున్నారు నిపుణులు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో కడుపులో అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. పుచ్చకాయలో 92% నీరు ఉంటుంది. రాత్రిపూట తినడం వల్ల తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో మీ నిద్ర పాడయ్యే అవకాశం ఉంది.